సూపర్ టేస్టీ అండ్ సూపర్ యమ్మీ పప్పు బచ్చల కూర రెసిపీని షేర్ చేస్తున్నానండి. మా గార్డెన్ లోని బచ్చల తీగ ఉందనమాట. చాలా చాలా లేతగా ఉన్నాయి. ఇంకాస్త టైం అయితే కనుక ఆకు ముదిరిపోతుంది. సో ఇంకా కట్ చేసి వాడుకుందాం అని చెప్పేసి కట్ చేసుకున్నానండి. ఈ లోపు ఒక కప్పు కందిపప్పు, ఒక 7 పచ్చిమిర్చి, ఒక బిగ్ సైజ్ టమాటాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకున్నాను. దాంట్లో బచ్చల కూర యాడ్ చేశానండి. ఒక టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం, 1:3 రేషియోలో వాటర్ యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి కదుపుకున్నట్టు చేసుకుని మూత పెట్టేసి విజిల్ పెట్టేసి 4 to 5 విజిల్స్ వేయించేసుకున్నానండి. కుక్కర్ చల్లారిన తర్వాత చక్కగా ఇది ఉడికిపోయింది అనమాట. ఇంకా దాన్ని మెదిపి పెట్టేసుకున్నాను. తాలింపు కోసం వెల్లుల్లి రెబ్బలు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లో వేసుకుని వేగిన తర్వాత ఒక లెమన్ సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. దాని నుంచి తీసిన పూర్తి జ్యూసు, రుచికి సరిపడా సాల్ట్, మనం మెదిపి పెట్టుకున్నటువంటి పప్పు బచ్చల కూర మిశ్రమం యాడ్ చేసామండి. యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని ఒక 5 minutes పాటు లో టు మీడియం ఫ్లేమ్లో